లెఫ్టినెంట్ కల్నల్ సి ద్వారకేష్. ఈయన ఇండియన్ ఆర్మీలో ఒక ఆఫీసర్. 2024కి ముందు వరకు కూడా ఈయన సర్వీస్లో యాక్టివ్గానే ఉన్నారు. అది 2014 ఆయన డ్యూటీలో ఉన్నప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగింది. అదే యాక్సిడెంట్లో ఆయన కంటి చూపును కోల్పోయారు. డాక్టర్స్ కూడా జీవితంలో ఇంకా నువ్వు చూడలేవని చెప్పేశారు. ఆయన కంటి చూపు పోయిన తర్వాత కూడా ఇండియన్ ఆర్మీని వదలలేదు. ప్రొసీజర్స్, రీఎవాల్యూషన్స్, మెడికల్ బోర్డ్స్ అన్నీ కంప్లీట్ చేసేసాడు. ఇండియాలో పూర్తిగా అంధుడైనప్పటికీ యాక్టివ్ డ్యూటీలో కొనసాగిన మొట్టమొదటి ఆఫీసర్ అయ్యాడు. టార్చర్, డిప్రెషన్, రిటైర్మెంట్ ఇవేమీ తీసుకోలేదు. టెక్నికల్ సపోర్ట్ సిస్టమ్ నేర్చుకున్నాడు. స్క్రీన్ రీడర్స్, క్యాపిటల్ ట్రైనింగ్, న్యూ ఆపరేషనల్ మెథడ్స్ అన్నీ అడాప్ట్ చేసుకున్నాడు. తర్వాత వెంటనే స్పోర్ట్స్లోకి మారిపోయాడు. పారా స్విమ్మింగ్లో నేషనల్ ఛాంపియన్షిప్స్లో పాల్గొన్నాడు. మెడల్స్ కూడా గెలిచాడు. విజువల్లీ ఇంపైర్డ్ షూటర్స్ కోసం వాడే స్పెషల్ ఎక్విప్మెంట్తో షూటింగ్లో కూడా కంపీట్ చేశాడు. అది 2021 అతను స్పెషల్ డిజేబుల్డ్ పర్సన్స్తో కలిసి సియాచిన్ గ్లేసియర్కి వెళ్ళాడు. అది యుద్ధ భూముల్లో ఎత్తైన ప్రదేశాల్లో ఒకటి. బ్లైండ్ అయిన తర్వాత కూడా ఇండియన్ ఆర్మీ స్పోర్ట్స్ మిషన్స్ ఇవన్నీ కొనసాగిస్తూ ఇండియన్ హిస్టరీలో ఒక రేర్ చాప్టర్గా నిలిచాడు. లెఫ్టినెంట్ కల్నల్ సి ద్వారకేష్ గారి గురించి మేము చెప్పని మీకు తెలిసిన విషయాలు ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. మేము ఇస్తున్న కంటెంట్ మీకు జెన్యూన్ అండ్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా మా సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నీ ఫాలో అయ్యి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.